బస్సులకు వడ్డ అలంపూర్ చెక్ పోస్ట్. సో రెగ్యులర్ గా మేము మా వార్తా పత్రికలు సంచలన వార్తలు ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయినా కానీ ఈనాడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం ఈనాడు ప్రశ్నార్థకంగా మిగిలింది. సో ఇటువంటి అవినీతి అధికారులని ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఏ విధంగా వీళ్ళు పైసలు వసూలు చేస్తున్నారు ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గర ఒకసారి చూడండి ప్రజలారా. ఎందుకంటే ఈనాడు ఆ లారీ డ్రైవర్లు కానీ ఆ క్యాబ్స్ కానీ అదే ట్యాక్సీ ప్లేట్లు కనిపిస్తే గతం పైసలు వసూలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈనాడు గూడ్స్ వెహికల్స్ నడిపేటటువంటి లారీ డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ట్రాన్స్పోర్టేషన్ లో భాగంగా కూడా ఈనాడు మనం చూసుకోవచ్చు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఏ విధమైనటువంటి సంఘటనలు జరుగుతాయో వీడియోలు ప్రూఫ్ తో సహా పెడతాము. సో వీళ్ళపైన ఖచ్చితంగా ఏసీపీ అధికారులు చర్యలు తీసుకోవాలి. వీళ్ళ వసూళ్లు అక్రమాలు ఎట్లా ఉన్నాయో మీరు అసలు ఎందుకు కూర్చుంటారు ఈయన ప్రైవేట్ వాళ్ళని పెట్టి వసూలు చేసుడు అధికారులు ఇక్కడ ఏం కాంప్రమైజ్ చేస్తున్నారో జరుగుతూ ఆగోరు మీ కథతో అంతా బయట పెడతాము. ఈ కలెక్షన్ల దందా ఎందుకు చూపిస్తాం. ఏ స్మగ్లింగ్ అయినా చేసుకో, తనిఖీలు లేవు. అలంపూర్ చెక్ పోస్ట్ అధికారులు తీరు, పర్మిట్ తో పని లేదు, లైసెన్స్ తో పని లేదు, పైసా ఫేక్ తమాషా దేకంటున్న అలంపూర్ ఆర్టీఏ చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్లు వసూలు దందా కొనసాగిస్తున్నారు. పచ్చని నోటు ఒకటి ఇస్తే చాలు, వాహనాన్ని బట్టి నోటు రేటు పెరుగుతుంది. వెహికల్ ఎక్స్ట్రా లోడింగ్ తో వస్తే మరీ సంతోషపడతారు. ఇక్కడ వసూళ్లలో ఒక ప్రత్యేక సామ్రాజ్యం ఏర్పరచుకున్నారు. చెక్ పోస్ట్ అధికారులు అన్ని జిల్లాల్లో గుసగుసలు దందాలు చేయడానికి సరిపడా ప్రైవేట్ సైన్యాన్ని సైతం ఏర్పరచుకున్నారు. అక్కడ ఇన్స్పెక్టర్ వర్మని బహిరంగ ఆరోపణలు అయినా ఆ వర్మపై చర్యలు తీసుకోవడానికి జంకుతున్న జిల్లా అధికారులు ఎందుకు జంకుతున్నారు? అలా ఇంత మంచుకుంటున్నారా మరి దేవుడి ప్రసాదం లాగా? మీరు చర్యలు తీసుకోకపోతే ఎప్పుడు మేమన్నా ఎట్లా ఎవరి దగ్గర తీసుకోవాలో అట్లా తీసుకోతాం. ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మా దాన్ని 24/7 మరి చూసుకున్నట్లయితే ఆ జాము రాత్రే ఇక్కడ విచ్చలవిడిగా దందా. పత్రాలు పరిశీలనతో పని లేదు, డాక్యుమెంట్ చూడరు, డైరెక్ట్ లోడ్ ఏంటి టనేజ్ ఎంత ఉందని మాత్రమే అడుగుతారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఏసీబీ అధికారులు మరొక మారు దృష్టి సారించాలని పలువురు లారీ డ్రైవర్లు వేచి చూస్తున్నారు. స్టేట్ బ్యూరో ప్రత్యేక కథనం అన్నట్టు మనం చూసుకోవచ్చు. సంచలన వార్తల్లో వసూళ్లకు అడ్డగా అలంపూర్ చెక్ పోస్ట్. ఇక చూడుర్రి దందా చూడుర్రి. వీడియో విజువల్స్ వాళ్ళు ఎట్లా పైసలు వసూలు చేసుకుంటున్నాం మేము చూపిస్తాం ప్రజలారా. ఖచ్చితంగా ఈ అధికారుల పైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకొని మనం తొలగించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఇలాంటి వాళ్ళు చేసే దందా ఏంది, వీళ్ళ కామ్ అయ్యేందో. భారీగా చేతి మఠం చూపిస్తున్న చెక్ పోస్ట్ సిబ్బంది, కాసుల కోసమే రాబందులా ఎదురు చూస్తున్న సిబ్బంది. చెక్ పోస్ట్ రూల్స్ అంతా డిఫరెంట్, అధికారుల పర్యవేక్షణ కరువు, తూతు మాత్రంగా తనిఖీలు. ఇంత అవినీతిలో అధికారుల వాటాలో నాయకులకు ముడుపులు ఎంత, అంతా కాసులకు వచ్చిన తిప్పలు వాహనదారులకి బెంబేలు అన్నట్టు చూసుకోవచ్చు. ఖచ్చితంగా మరి ఈనాడు అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా చూస్తాం ప్రజలన. ఈనాడు వాళ్ళ విజువల్స్ చూడదు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ కలెక్షన్ల దందాలు చూడరు. ఒకసారి ఎట్లు కలెక్టర్ గారి దృష్టి కూడా మేము తీసుకోవచ్చు. ఓవర్లోడ్ అని కొందొస్తాను అన్న వచ్చేసరికి టమాటా, బత్తాయి, బొప్పాయి, ఈ మాడి పళ్ళు దాన్ని నీకు పెనాల్టీ ఇప్పుడు పడుతుంది. తీసుకోండి, టిఫీ తీసుకోవడం ఎందుకు పోయినావు? టిఫీ నీకు ఇప్పుడు ఉండదు, దొరికినాక టిఫీ ఎంత తీసుకోడు కాదు. ఇప్పుడు ఏదో బండి రాసిరంట, వచ్చి అడిగిపోయాడు తెలుసు అన్నాడు. వీడియో పెట్టి వీడియో వచ్చింది.